బీఆర్ఎస్ బీజేపీ నేతలపైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను రెగ్యులర్ చేసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ బీజేపీ నేతలు డ్రామాలు కట్టిపెట్టాలని, రెండు పార్టీలు తోడు దొంగలా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఒకరి స్క్రిప్ట్ను మరొకరు చదువుతున్నారని మంత్రి పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ధరణి వ్యవస్థతోటి ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ప్రతి అంగుళం భూమిని సర్వే చేసి రైతులకు భూ హక్కులు కల్పిస్తామని తెలిపారు. నోటీసులు ఇచ్చి అవసరమైన ఎన్ఓసీలు తీసుకున్న అనంతరం భూదరఖాస్తులు అందిస్తామని చెప్పారు. ఇక వచ్చే ఎన్నికల్లో భూభారతి చట్టమే తమకు రెఫరెండం అని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఎవరైతే సాగులో కొన్ని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతన్నకి పూర్తి భద్రత భరోసా కల్పించాలన్నదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యమో ఆలోచన. దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని పైలట్ గా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని గ్రామాలు చేశాం. పైలట్ గా కొన్ని గ్రామాలు చేయటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే చేయాలి అన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన కూడా. వందలాది మంది రైతన్నలకి ఈ ఎమోషనల్ బాండింగ్ ఈ భూమి మీద ఉన్నదాన్ని వాళ్ళకి టైటిల్స్ ఇతరత్ర రాని కారణంగా ఆ రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ఈ భూముల్ని లిటిగేషన్ చేయొద్దనే చిత్తశుద్ధితో శాశ్వత పరిష్కారం ఈ భూ సర్వే అన్నదే ఆ రైతన్నుల తాపత్రయం, కోరిక. ఏదో మొక్కుబడిగా గతంలో లాగా సర్వే చేయడం కాదు, ఏదో అర్ధరాత్రి నేను ఓం ఫట్ అంటే అయిపోయేది కాదు. అయితే ఈ రోవర్స్ ఒక ప్రణాళికాబద్ధంగా ఈనాడు ఈ రెవెన్యూ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో మొదటి విడత 70 గ్రామాలు తీసుకోవాలని అనుకున్నాం. ఇప్పటికే 20-25 గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించుకొని మెజారిటీ 98-97% ల్యాండ్ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూమి సర్వేతో పాటు అబాదీ ప్రాపర్టీస్ ప్రతి రైతన్నకున్న పాకెట్ ని ఒక పార్సిల్ గా ఐడెంటిఫై చేసి కోఆర్డినేట్స్ తో ఒక మ్యాప్ నిస్తూ ఆ మ్యాప్ ప్రకారం వాళ్ళకి పూర్తి హక్కులతో కూడిన వారి భూమికి సంబంధించిన టైటిల్స్ ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. దానికి శ్రీకారమే ఈ రోజు బేతిపల్లి రెవెన్యూ గ్రామంలో యుద్ధ ప్రాతిపదిక మీద చిన్న అవకతవకలు కూడా